చెప్పేవేమో శ్రీరంగ నీతులు, కానీ చేసేవన్నీ చిల్లర పనులు. మరోసారి తాజాగా రుజువైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అన్న నాగబాబు అడ్డంగా దొరికిపోయారు. 2 ఓట్ల వివాదంలో జనసేన నేత నాగబాబు చిక్కుకున్నారు. ఇటీవల తెలంగాణలో నాగబాబు కుటుంబం ఓటేసిన సంగతి మనందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇటీవల నాగబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఓటు కోసం నాగబాబు కుటుంబం దరఖాస్తు చేసిందట. ప్రస్తుతం నాగబాబు ఓటర్స్ అప్లికేషన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఈ దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. వైసీపీ శ్రేణులు జనసేనపై విమర్శలు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కోసం నాగబాబు ఫ్యామిలీ దరఖాస్తు చేశారు. ఒక ఓటు ఉండగా 2వ ఓటు కోసం దరఖాస్తు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మార్చుకొని అక్కడ నుంచి మార్చుకొని ఇక్కడ, ఇలా దొంగ ఓట్లకు పాల్పడుతున్న వాళ్ళని ఏమనాలో మీరే చెప్పండి అంటున్నారు ఇప్పుడు ప్రజానికం. నాగబాబు ఇలా చేస్తుంటే పవన్, నువ్వు ఎక్కడున్నావయ్యా? నీతులు ఎన్నో చెబుతావు, శ్రీరంగ నీతులు అన్నీ చెప్పే దేవుడికే వర్తిస్తాయా? నీకు వర్తించవా? నాగబాబు 2వ ఓటు అంశంపై ఇప్పుడు వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్లో ఎన్నికలైతే ఓటును హైదరాబాద్కు మార్చుకుంటారు, ఆంధ్రాలో ఎన్నికలైతే రేపు పొద్దున ఆంధ్రాకు వస్తారా? ఓటు హక్కు కూడా ఏపీలో లేని ఈ వ్యక్తులు రాజకీయంలో రాణిస్తున్నారు. మాటలు మాట్లాడుతున్నారు. అధికార పార్టీపై, జగన్పై విమర్శలు చేస్తున్నారు. బాధ్యత కలిగిన ఏ వ్యక్తి కూడా ఇలా చెయ్యడు. కానీ ఏ బాధ్యత మరిచిన ఈ వ్యక్తులు ఈ బాధ్యతలను గుర్తు చేస్తుంటారో అధికార పార్టీ వాళ్లకు. ఎందుకయ్యా మీరు ఉండి? ఇంతకన్నా పరువు దక్కువ పని మరొకటి ఉంటుందా? ఓటు హక్కు అనేది ఒకే చోట ఉండాలి. అలా ఉంటేనే దానికి ఒక విలువ ఉంటుంది. జనసేన నేత నాగబాబుకు కూడా ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. అయితే తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఈ హక్కు ఉండాలి. 2 చోట్ల ఉండే అవకాశం అయితే లేదు. అందుకే ఓటు మార్చుకున్నప్పుడు కొత్త చోట అవకాశం కల్పిస్తూ గతంలో ఉన్న చోట ఆ హక్కును తొలగిస్తారు. నాగబాబు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కును దరఖాస్తు చేయగానే బూత్ లెవెల్ ఆఫీసర్ విచారణ చేస్తారు. నాగబాబు దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు అధికారులు వెలగా ఇంటికి తాళం వేసిందట. దీంతో పక్కింటి వారి సమాచారం ఇచ్చారు. నాగబాబు తమ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ వార్త అటు ఇటుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇది సొంత కూటమి, సొంత మనుషుల ఓట్లే మన దగ్గర ఏపీలో లేనప్పుడు పైకి మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతాం మనం. ఇంతకు మించి ఇంకేమైనా ఉంటుందా? ఆలోచించండి.